ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, అనేకులకు మరి ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. విన్న వెంటనే ఈ యొక్క మరి మీరు లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. వాక్యం ధ్యానించుకుందాం, చదువుకుందాం. యోహాను 15:5. యోహాను 15:5. నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన యందు నిలిచి ఉన్నట్లయితే, మనము దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే రెండు జరగాలి. మనము దేవునిలో నిలబడాలి, దేవుడు మన యందు కూడా ఉండాలి. మన యందు దేవుడు నిలిచి ఉన్నట్లయితే దేవుని బిడ్డ, దేవునిలో మనం ఫలించగలుగుతాం. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి ఫలించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలో ఉండాలి, మన మాటలో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి, మన చూపులో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే ప్రభు కొరకు మనము ఫలించగలుగుతాం. దేవుని బిడ్డ, మరి దేవుని యందు నువ్వు ఫలించాలంటే ప్రభువు నీ యందు కూడా ఉండాలి. ప్రభువు నీ యందు నా యందు ఉండాలంటే మన హృదయాలు శుద్ధిగా ఉండాలి. మన హృదయాలు, మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఉంటాడు. మన యందు ప్రభువు ఉంటే మనం ప్రభువులో నిలిచి ఉన్న వారమైతే మనం ప్రభువులో కూడా ఫలించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రభు యందు నిలబడాలి. ప్రభు మన యందు నిలిచి ఉన్నట్లయితే మనం బహుగా దేవునిలో ఫలిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందు నిలబడండి. ప్రభువును మన యందు నిలిచి ఉండులాగున మనము జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించును గాక. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డ ప్రభా నీ యందు నిలిచి ఉండాలి, మీరు మా యందు నిలిచి ఉండాలి నాయన. అటువంటి సందర్భంలో ప్రభా మీరు బహుగా ఫలించే బిడ్డలుగా మేము ఉంటాము కనుక ప్రభా ప్రతి బిడ్డ నీ యందు నిలిచి ఉండి నీలో ఫలించి నీలో ముందుకు సాగుటకు సహాయం దయచేయి. ఫలభరితమైనటువంటి జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.